హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు రెసిపీ వచ్చేసి సీతాఫలంతో ఐస్ క్రీమ్ అండి. మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియోని చూసేద్దాం. ముందుగా సీతాఫలం గుజ్జంతటిని తీసుకొని కొంచెం కొంచెంగా ఆనియన్ చాపర్లోకి వేసుకొని కొంచెం కొంచెంగా ఇలా చాప్ చేసుకుందాం. ఇలా చాప్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా సాఫ్ట్గా క్రీమీగా వస్తుందండి. చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా పిక్కలన్నీ పైకి వచ్చేసాయి. వీటినే స్పైడర్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ గుజ్జు అనేది మొత్తం తీసేసి పిక్కలు అనేవి పైకి వచ్చేస్తాయండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. వీటిని కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 గ్లాసుల వరకు పాలను వేసుకొని ఆ పాలు కొంచెం మరిగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకుంటే క్రీమీలా ఫామ్ అవుతుందండి. ఇలా మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. కొంచెం మీ పాలు అనేవి దగ్గర పడిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసుకుందామండి. ఇలా వేసుకొని మంచిగా మరగబెట్టుకుని చల్లారినంత వరకు పక్కన పెట్టుకుందాం. ముందుగా సీతాఫలం నుంచి సెపరేట్ చేసిన పల్పుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. మిగిలిన సీతాఫలం పల్ప్ అనేది పక్కన పెట్టుకుందాం. ఇంకా ఇందులోకి కావాల్సింది ఫ్రెష్ క్రీమ్ కాబట్టి ఫ్రెష్ క్రీమ్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. మిగిలిన సీతాఫలం పల్ప్ అనేది పక్కన పెట్టుకున్నామా, దానిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్యూరీలాగా చేసుకొని ఒక బౌల్ తీసుకొని కొంచెం కొంచెంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా హనీని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దానిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని ముందుగా మరగబెట్టుకున్న పాలను కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక మీరే చూసారు కదా ఎంత క్రీమీగా ఎంత సాఫ్టీగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో వస్తే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న పల్పుని కొంచెం కొంచెంగా పైన గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫామ్ అయ్యిందో. ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుందండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ మెథడ్లో ఈజీగా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చండి. ఈ సీజన్లో సీతాఫలం అనేది స్పెషల్ కాబట్టి మీరు కూడా ఇలా ఇంట్లోనే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.